జై భీమ్. నా పేరు గోచిపాత్ర చిన్నబాబు. నేను ఏపీ దళిత వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. ఒకసారి ఈ వీడియో చూద్దాము. సరే, ముఖ్యంగా ఏంటంటే విషయము, మన భారత రాజ్యాంగం ప్రకారంగా మన పోలీసు వారు పౌరులకి సంబంధించి పౌరుల పైన కానీ చేపెట్టడానికి కానీ వాళ్ళని కానీ నెట్టడం కానీ ఎటువంటి హక్కు లేదు. అయితే నడి రోడ్లో ఫ్లెక్సీ వేసి ఎవరైతే ఉన్నారో కొరికిపట్టి ప్రేమ్ కుమార్ అన్న జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, అయితే అక్కడ దురుప్రచారం చేస్తుంటే దురుప్రచారంలో భాగంగా ప్రేమ్ కుమార్ అన్న అక్కడ ప్రశ్నించడం జరిగింది. ఏమని ప్రశ్నించడం జరిగింది? అనవసరమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద దురుప్రచారం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్న సందర్భంలో అక్కడున్న గౌరవ పోలీసు వారు వచ్చి అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా అతన్ని గుండెల మీద చేయి పెట్టి నడుతున్నారు. అక్కడున్న పోలీసు వారు కూడా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఏదేమైనా అతను ఒక ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఒక దళిత నాయకుడు, ప్లస్ పార్టీని వైఎస్ఆర్ పార్టీ కోసం నిత్యం పోరాటం చేస్తున్నాడు. అన్ని విధాలుగా గతంలో కూడా పోలీసు వారు దారి దోపిడీ కేసు కింద నమోదు చేశారు. రాత్రి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ ఉన్న టైంలో గందరగోళం చేసి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం డిస్టర్బ్ చేసి గందరగోళం చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూసాం మేము. ప్రేమ్ కుమార్ అన్న నిజంగా గతంలో మాదిగులకి పైన దాడి జరిగినప్పుడు కనిగిరి నియోజకవర్గం నుంచి నేను ఫోన్ చేసి అన్న ఫలానా దళితుడికి అన్యాయం జరిగిందంటే స్పందించిన రోజులు ఉన్నాయి. కాబట్టి ప్రేమ్ కుమార్ అన్నలాంటి నాయకుడు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగలందరూ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎవరైనా సరే ప్రేమ్ కుమార్ అన్న పైన ఏదైనా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు కేసులు పెట్టినా, దళితులే తరపున గోచిపాత్ర చిన్నబాబు నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ప్రేమ్ కుమార్ అన్నకి రాబోయే రోజులు అధికారం వస్తుంది. అధికారం వచ్చిన రోజు ఎవరైతే మీరు ఆ ఎన్న మీద ఎవరైతే చేపెట్టి నెట్టినారో వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పే పరిస్థితి మీకు వస్తుంది. జై భీమ్. సెలవు తీసుకుంటాను.